నన్ను అర్థం చేసుకొని నా లైఫ్లో నీ స్థానం ఏంటో తెలుసుకొని నువ్వు మీ ఇంటికి బయలుదేరతావని అనుకుంటున్నాను. నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటా. గుడ్ బై. వెంటనే పెద్దయ్యకి ఈ విషయం చెప్పాలి. ఎస్, మ్యాడీకి నేనంటే చచ్చేంత ప్రేముంది. కానీ ఈ శ్రీలక్ష్మి మెళ్ళో తాళి కట్టడం వల్లే ఆ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. నేను చెప్పినా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. నేను మ్యాడీకి శ్రీలక్ష్మికి మధ్య దూరం పెంచగలిగితే నేను మ్యాడీకి దగ్గరవ్వచ్చు. ఈ ఫోటోని వాడుకుని మ్యాడీకి శ్రీలక్ష్మిని దూరం చేస్తాను. ఎస్. ఇందిరా, పిల్లలు ఇంకా రాలేదా? ఇంకా రాలేదండి. ఏదో ఫంక్షన్ ఉందని అన్నారు కదా. రామ్మా. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. రా రమేష్, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. రమేష్ అన్నయ్య, ఏంటి సడన్ సర్ప్రైజ్? బావున్నారా? బాగున్నానమ్మా. బావున్నావమ్మా? బాగున్నాను. కూర్చోండి, ఆయన్ని పిలుస్తాను. కూర్చోమ్మా. ఏమండి, రమేష్ అన్నయ్య వచ్చారు. ఎరా రమేష్, ఇన్ని రోజులు గుర్తొచ్చానా? కూర్చోండి. ఆ, ఏం రమేష్, ఎలా ఉన్నావు? బాగున్నాను. బాగున్నావమ్మా? బాగున్నానండి. ఎరా రమేష్, కనీసం నీ చెల్లి పెళ్ళికి కూడా పిలవలేదు. సుకన్య, కాఫీ తీసుకో. అలాగేనండి. ఇంకేంట్రా కబుర్లు? ఏం చెప్పమంటావురా, నా చెల్లి చదువుకుంటాను అన్నా కూడా మంచి సంబంధం కుదిరిందని, ఇలాంటి సంబంధం పోతే మళ్ళీ రాదు అని తొందరపడి పెళ్లి చేసేశాన్రా. ఇప్పుడు తన జీవితం ఎటూ కాకుండా పోతుందిరా. ఇప్పుడు ఏమైందిరా? మీ బావ మంచోడు కదా? చాలా మంచోడ్రా. మరి వాళ్ళ ఫ్యామిలీ మంచిది కదా? వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా గొప్ప ఫ్యామిలీ. మీ బావ మంచోడు అంటున్నావు, అతని ఫ్యామిలీ చాలా గొప్ప ఫ్యామిలీ అంటున్నావు. అయినా నీ చెల్లి జీవితం ఎటూ కాకుండా పోతుందంటున్నావు. కొంచెం అర్థమయ్యేలా చెప్పరా. మా బావకి నా చెల్లితో పెళ్లి కాకముందే కాలేజీలో ఒక లవ్ స్టోరీ ఉందంట్రా. నువ్వు నా లైఫ్లోకి అడుగు పెట్టక ముందే నా లైఫ్లో వేరే అమ్మాయి ఉంది. పెళ్లికి ముందు మాత్రమే లవ్ స్టోరీ ఉందా? పెళ్లి అయ్యాక కూడా లవ్ స్టోరీ కంటిన్యూ అవుతుందా? ఇప్పుడు ఉందా అంటే అది క్లారిటీగా తెలియటం లేదురా. కానీ నా చెల్లి మాత్రం నా దగ్గరకొచ్చి బోరుని ఏడుస్తుంది. నా జీవితం నాశనం చేశారని నన్ను తప్పుపడుతుందిరా. ఇక నేను అతనితో కలిసి బతకలేను, నాకు విడాకులు ఇప్పించండి పట్టుబడుతుందిరా. ఏం చేయాలో అర్థం కాక లాయర్గా ఏదైనా సలహా ఇస్తావేమోనని నీ దగ్గరికి తీసుకొచ్చాన్రా. ఏమ్మా, నీ భర్త నిన్ను కొట్టడం గాని తిట్టడం గాని చేస్తున్నాడా? తన పాత పరిచయాల గురించి నీ ముందు కావాలనే ప్రస్తావన తీసుకొస్తున్నాడా? నా మనసులో, నా లైఫ్లో ఆ అమ్మాయికి తప్ప మరే అమ్మాయికి స్థానం ఇవ్వకూడదనుకున్నాను.
నువ్వు పక్కనే ఉన్నా తన గతంతో ఫోను మాట్లాడడం గాని తన గురించి ఆలోచించడం గాని చేస్తున్నాడా? పోనీ ఆ ఇంట్లో నీకు భార్యగా ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదా? నువ్విప్పుడు ఇంట్లో ఉన్న స్థానం కూడా నీది కాదు, త్రిషాదే. నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? చూడమ్మా, నీదసలు సమస్యే కాదు. చిన్నతనం, చిన్న చిన్న విషయాల్ని కూడా అర్థం చేసుకోలేనంత అమాయకత్వం. నా మొగుడు నాకే సొంతం కావాలి, అతని జీవితంలో నేను మాత్రమే ఉండాలి అనే స్వార్థం. ఆ స్వార్థం ప్రతి భార్యకి ఉండాలి, తప్పులేదు. కాని ఆ స్వార్థం తన జీవితాన్నే ప్రశ్నార్థకంలోకి నెట్టేసేంతగా ఉండకూడదు. ఈ రోజుల్లో గతం లేని యువత ఎక్కడుందమ్మా? గతం ఉండడం సర్వసాధారణం. నీ భర్తకి గతం ఉంటే ఆ గతాన్ని మీ భవిష్యత్తు వైపు తొంగి చూడకుండా చూసుకోవడమే మీ బాధ్యత. గతాన్ని ఒక జ్ఞాపకంలా చూస్తే అందంగా కనిపిస్తుంది. ఆ గతాన్ని గాయంలా చూస్తే నొప్పి తప్ప ఏమీ ఉండదు. ఏంటలా చూస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు పెద్దయ్యా, కొత్తగా పెళ్ళైన ఒక ఆడపిల్లకి అర్థమయ్యే విధంగానే చెప్పారు. ఈ అమ్మాయికి మాత్రమే కాదు, మాలాంటి ఎంతో మంది అమ్మాయిలకి ఉపయోగపడే మాటలే చెప్పారు.